గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గుంటూరు అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. అధికారం కోల్పోయిన జగన్ సైకో సైన్యానికి ఇంకా సిగ్గు రావటం లేదని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో వైసీపీ దోపిడీ చేసిందని మండిపడ్డారు. మంగళవారం స్థానిక వెంగళరావు నగర్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్ గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వీడతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని వివరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, దయారత్నం తదితరులు పాల్గొన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా సంజీవ్ నగర్ అలాగే డొంకరోడ్డు ప్రాంతంలో అనేక డివిజన్స్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 2.5 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా సంజీవ్ నగర్, వసంతరాయపురం సీసీ డ్రైన్స్తో పాటు సీసీ రోడ్స్ని అలాగే ముఖ్యమైనటువంటి రహదారులు అన్నింటిలో కూడా సీసీ రోడ్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు గత కొంతకాలంగా అభివృద్ధి కుంటపడినటువంటి పరిస్థితులు గతంలో 2 సంవత్సరాల పాటు ఈ 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైనవి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు కార్పొరేషన్కి నిధులు లేక ఇబ్బందులు పడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినటువంటి పరిస్థితులు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల నిధులను వాటిని వినియోగించేటువంటి విధంగా పెద్ద ఎత్తున నిధుల్ని సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి వెల్ఫేర్ సెంటర్లో వాకింగ్ ట్రాక్ కానీ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా దినదినాభివృద్ధి దాని మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఈరోజు. కానీ వైసీపీ నాయకులు ఈరోజు అధికారం పోయి ప్రజలు చీకొట్టినా కూడా సిగ్గురానటువంటి పరిస్థితులు. ఈరోజు బంగారం, నోట్లు, కోట్లు, లిక్కర్ మాఫియా, భూమాఫియా, ఇన్ని మాఫియాలు పెట్టుకొని కూడా మొత్తం మునిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఒక పక్కన అమరావతిని సృష్టించేటు కార్యక్రమం, అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం, వైజాగ్ నగరంలో పెట్టుబడుల్ని తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలని నిర్విరామంగా కొనసాగించేటువంటి కార్యక్రమం. నిన్నటికి నిన్న ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పటికే 56,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్య భాగం ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పండుగ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా స్పౌస్ పెన్షన్ పేరుతో ఎవరైనా ఇంట్లో చనిపోతే అదే నెలలో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి ఆ పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా గతంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దది ఉందనో, లేకపోతే కారు కొన్నాడనో, ఉద్యోగం వచ్చిందనో పెన్షన్లు కోత పెడితే ఈ ప్రభుత్వం ఒక మానవతా దృక్పథంతో అటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లను పునరుద్ధరించేటువంటి కార్యక్రమం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈరోజు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 53వ డివిజన్లో 2,15,00,000కి ఇవాళ డ్రైన్ టు డ్రైన్ సిమెంట్ రోడ్డు వర్కులు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం ఏ విధంగా ఆయన బడ్జెట్ రూపొందించి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కొత్తగా ఒక ప్రణాళిక రూపొందించుకొని అన్ని మురికి వాటర్లో కూడా డ్రైన్ టు డ్రైన్ రోడ్ల దగ్గర నుంచి, డ్రైనేజీల దగ్గర నుంచి, డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి సదుపాయాలు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తప్పకుండా వచ్చే మార్చిలోపు ఈ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఆయన తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్నారు. ప్రజలందరూ సహకరించండి. కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని రాకపోకలు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. తప్పకుండా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఏరియాలో దయారత్నం గారు, అట్లాగే ఈ వార్డు కార్పొరేటర్ వంశీ గారు, ఈ ప్రోగ్రాంకు పాల్పడిన మా సహచర డిప్యూటీ మేయర్ మేడం సజిలా గారు అందరూ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కూటమి నాయకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న కాలంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు ఈస్ట్, వెస్ట్ అండ్ రూరల్ ప్రాంతాల్లో అభివృద్ధిలో మిగతా మేటి నగరాల కన్నా కూడా ఈ యొక్క నగరం ఆదర్శమైన గుంటూరు సిటీగా తయారు చేయడానికి 3 ఎమ్మెల్యేలు, కమిషనరు, అందరూ సహచర కార్పొరేటర్లు